హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా కంప్లీట్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. వీడియో పూర్తిగా చూసి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత హ్యాపీ. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, కానీ లేట్ అయిపోతూ ఉందండి. సో ఇక మీదట ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే ఒక 2 డేస్కి ఒకసారి అలాగా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను కంపల్సరీ. అంటే మరీ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. 4 డేస్ 5 డేస్ 6 డేస్ అలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అలా గ్యాప్ లేకుండా వీలైనంత వరకు కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. ఇక ఇక్కడ వచ్చేసి 2 బ్లౌజులు ఉంటే అవి కట్ చేసేస్తున్నానండి, రేపు స్టిచ్ చేద్దాం అని చెప్పి. ముందు రోజే బ్లౌజెస్ అనేవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ నేను లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను కదా. సో దీనికి సంబంధించిన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అంటే చిన్న చిన్న గోల్డ్ బుట్టీస్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో చాలా బాగుండింది. సో దీనికి ఏమైనా డిజైన్ పెడితే బాగుంటుందా అని చెప్పని నన్ను అడిగారనమాట. సో నేనేం చెప్పానంటే సింపుల్గా రౌండ్ నెక్, అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి కొంచెం డీప్ నెక్ ఇస్తే చాలా బాగుంటుంది, హ్యాండ్ కూడా కొంచెం లెంత్ పెంచితే చాలా బాగుంటుంది అనేసి అన్నాను. ఎందుకంటే అది చూడడానికి చాలా నీట్గా డీసెంట్గా ఉందండి. సో దానికి ఇంకా ఓవర్గా డిజైన్స్ అవన్నీ పెట్టి స్టిచ్ చేస్తే అంతగా ఏం బాగోదు. సో అందుకని చెప్పి నేను ఇలాగైతే చెప్పాను. సో వాళ్ళకు కూడా నచ్చింది. సో అలాగే కట్ చేసి స్టిచ్ చేయమన్నారు. సో ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ సింపుల్ బ్లౌజ్ అనుకోండి, దానికి ఏదైనా మనం డిజైన్ పెడితే చూడడానికి నీట్గా ఉంటుంది. కానీ దీనికి ఆల్రెడీ మంచిగా చిన్న చిన్న బుట్టీస్ అలాగే మంచి కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి దాని మీద ఇంకా ఓవర్గా డిజైన్లు అవన్నీ పెడితే అంతగా బాగోదన్నమాట. అంటే నాకు పర్సనల్గా అలా ఇష్టం కాబట్టి సో వాళ్ళు అడిగితే కూడా నేను అదే చెప్పాను. అంటే ఇప్పుడు ఒకవేళ అది డిజైన్లు ఏమైనా పెట్టాను అనుకోండి, దానికి అమౌంట్ వస్తుంది, నాకే వస్తుంది అమౌంట్. సో అయినా సరే నేను ఒకవేళ ఇది ఇలా బాగుంటుంది అని అంటే నేను అది ఓపెన్గా చెప్తాను అనమాట. సో వాళ్ళు డిజైన్ పెట్టేయమన్నారు కదా అని చెప్పి డిజైన్ పెట్టేసి ఎక్కువ అమౌంట్ తీసుకోవడం అలాగైతే నాకు ఇష్టం ఉండదు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళకి కూడా నచ్చింది, అలాగే స్టిచ్ చేయమన్నారు అనమాట. సో అదండి బ్లౌజ్ గురించి అయితే. ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్కేల్ ఉంది కదా, సో దీని గురించి అయితే నేను లాస్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ఆన్లైన్లో కూడా దొరుకుతుందని చెప్పాను కదా, కానీ ఆన్లైన్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగానే చూపిస్తున్నారండి. మీరు మామూలుగా థ్రెడ్స్ అవి అమ్మే షాప్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి తీసుకుంటేనే మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న షాపుల్లో ఇది అవైలబుల్గా లేదు అని అంటేనే ఇది ఆన్లైన్లో పర్చేస్ చేయండి, లేదంటే ఆ షాపుల్లో తీసుకోవడమే బెటర్ అండి. సో నేనైతే ఇది 50 రూపీస్కే తీసుకున్నాను. సో ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక మార్నింగ్ మా అబ్బాయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు. సో మార్నింగ్ 5:30కి తనకి ట్యూషన్ అనమాట. సో ఒక 5 మినిట్స్ లేట్ అయింది ఈరోజు బయలుదేరడం. మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్కి కూర్చున్నానండి. అంటే డైలీ యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా స్టీఫెన్ పాల్ గారిది. సో ఆ లైవ్ చూస్తూ ఒక 1 అవర్ అయితే ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ ఎండుమిర్చి అయితే తీస్తున్నాను. ఈరోజు టమాటా అలాగే ఎండుమిర్చి తోటి పచ్చడి చేద్దామని చెప్పి ఇవైతే తీస్తున్నాను. ఈరోజు పల్లీ చట్నీ కాదండి, టమాటా పచ్చడి అనమాట, అది కూడా ఎండుమిర్చి వేసి. సో చాలా బాగుంటుందండి ఈ చట్నీ కూడా, ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా, సో అది కూడా వీడియో తీశాను, మీరు చూసేద్దరు. ఇక ఇక్కడ వచ్చేసి నేను దోశ బ్యాటర్ అయితే తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇది నిన్ననే రుబ్బి పక్కన పెట్టేశాను కదా, సో మంచిగా ఫర్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ దోశలకి ఎంత బ్యాటర్ అయితే కావాలో అంతవరకు వేరే బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. సో దాంట్లో సోడా ఉప్పు అవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదండి, మనం గ్రైండర్లో వేసుకున్నాం కదా, మంచిగా సాఫ్ట్గా వస్తాయి దోశలు అయితే. లేదు దోశలు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కనుక దోశ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచేసేస్తే అది మంచిగా స్లోగా కుక్ అయిపోయి మంచిగా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. సో 2 రకాలుగా కూడా ఈ దోశలు అయితే వేసుకోవచ్చు. సో చాలా బాగా ఫర్మెంట్ అయిపోయిందండి దోశ పిండి అయితే. సో ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
తీసేసుకుంటున్నాను. బ్యాటర్ తీసేసిన తర్వాత ఆ బౌల్ని అయితే నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. అంటే సైడ్స్ అంతా కూడా పిండి ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఎక్కడైతే పిండి ఉంటుందో అదంతా కూడా డ్రై అయిపోతుంది, పొడి పొడిగా అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు అది నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక ఈ బ్యాటర్కి సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసేసానండి. సాల్ట్ వేసిన తర్వాత మనకి బ్యాటర్ ఎంత లూజ్గా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. లేదు దీంతో పులిబొంగరాలు కానీ లేదంటే పునుగులు అవి వేసుకోవాలనుకుంటే కనుక వాటర్ అనేది యాడ్ చేయకుండా, ఇన్ కేసు దోశ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటే కనుక దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ కానీ లేదంటే బియ్యం పిండి కూడా మిక్స్ చేసుకున్నా కూడా మంచిగా గట్టిగా వస్తుంది పిండి అయితే, అప్పుడు పునుగులు అవి వేసుకోవచ్చు. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానని. సో దానికి సంబంధించి మొత్తం రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకొని దాంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలండి. అంటే ఇవి మనం ఉడికిస్తున్నాం కాబట్టి పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు. సో దాంతోపాటు వెల్లుల్లిపాయలు ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే వెల్లుల్లిపాయలు లేవు. వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు, పులుపు అనేది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తినేటట్టయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం లిటిల్ బిట్ దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసేసాం కదా, వేసిన తర్వాత అది ఉడకడానికి ఒక చిన్న గ్లాస్ తోటి అయితే 2 గ్లాసులు, లేదంటే పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు గోరుచిక్కుడు ఫ్రై చేద్దాం అని చెప్పి చిక్కుడుకాయలు తీసానండి ఫ్రిడ్జ్లో నుంచి. చూడండి మొత్తం గడ్డగట్టేసింది అనమాట. అంటే చాలా రోజులైంది ఇవి తీసుకొచ్చి. మామూలుగా అయితే నేను బయట పెట్టేస్తాను వెజిటబుల్స్, కానీ లాస్ట్ టైం మా వారు కొంచెం ఎక్కువ తీసుకురావడం వల్ల బయట పెడితే మళ్ళీ అవి వాడిపోవడము పాడైపోవడం జరుగుతుంది కదా అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఈరోజు గుర్తొచ్చింది. సో ప్రిపేర్ చేద్దామని చెప్పి బయటకి తీస్తే మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి అదేదో మంచులోంచి తీసుకొచ్చినట్టు ఎలా ఉందో, మా కిందంతా కూడా ఐస్ లాగా అయిపోయింది అనమాట. సో సర్లే అని చెప్పి అవి తీసేసి కాసేపు వాటర్లో వేసేసి తర్వాత ఒలిచేసాను. ఎక్కడెక్కడైతే అది ఐస్ ఎక్కువ ఫామ్ అయిపోయిందో అవన్నీ కూడా మెత్తగా అయిపోయినాయండి. చిక్కుడుకాయలు ఒలిచేటప్పుడు అంతా నీరుగా ఉన్నాయి. కాకపోతే పాడైపోలేదు కదా, ఫ్రెష్గానే ఉన్నాయని చెప్పి నేను వాటిని ఫ్రై చేశాను. సో ఇక్కడైతే టమాటాలు అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి కదా, ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అండి. దీనికి ఎటువంటి తాలింపు అవి వేయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్గా ఎగ్ దోశ అయితే వేసేసాను. ఒక దోశ కావాలన్నాడు, సో ఒక దోశ అయితే ప్రిపేర్ చేసేసాను. దాంతోపాటు టమాటా చట్నీ. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అబ్బాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా తను కింద పడ్డాడని, ఆ దెబ్బ అనేది తనకి ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో అందుకని చెప్పి కరివేపాకు పొడి లేదంటే ఈ టమాటా పచ్చడి అలాంటివి పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము టమాటా పచ్చడితో. సో నాకెందుకో పల్లీ చట్నీ కన్నా కూడా టమాటా చట్నీయే బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్కి. అంటే అది ఇడ్లీ అయినా దోశ అయినా దేనికైనా సరే నాకు ఈ చట్నీయే బాగా నచ్చుతుంది. కానీ మా అబ్బాయికి మా వారికి మాత్రం పల్లీ చట్నీయే ఇష్టం. సో మా అబ్బాయి అయితే ఇప్పుడు తినకూడదు కాబట్టి నేను పల్లీ చట్నీ అయితే తనకి పెట్టట్లేదు. సో తన కోసం అని చెప్పి మేము కూడా టమాటా పచ్చడి తింటున్నాము. ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారు టీవీ చూస్తూ అంటే మార్నింగ్ న్యూస్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము. అలాగే మా అబ్బాయికి లంచ్ బాక్స్ వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఎందుకంటే ఈ గోరుచిక్కుడు ఫ్రై అలాగే పొనగంటాకు ఫ్రై అవి తనకి బాక్స్ పెట్టినా కూడా తింటాడన్న నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక నేను అది కలిపి తినిపించేస్తే తినేస్తాడు. లేదు బాక్స్ పెట్టానంటే మాత్రం అది కంపల్సరీ ఇంటికే వచ్చేస్తుంది రిటర్న్లో. సో అందుకని చెప్పి తనకి మార్నింగ్ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇక మా కోసం మాత్రం గోరుచిక్కుడు ఫ్రై పొనగంటాకు ఫ్రై అయితే చేశాను. సో ఈ పొనగంటాకు ఫ్రై చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి నేను. సో అంటే ఇంటి దగ్గరికి ఒక ఆవిడ తీసుకొచ్చారనమాట. అంటే బాపట్ల నుంచి వస్తారంట వాళ్ళు. సో బాపట్ల నుంచి తేగలు ఒకటి ఈ ఆకుకూరలు ఒకటి తీసుకొస్తారండి. అసలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి. సో నేనైతే వాళ్ళ దగ్గర కంపల్సరీ తీసుకుంటాను. ఇక్కడ మనం రెగ్యులర్గా మార్కెట్లో కొన్న వాటికన్నా లేదు వేరే వాళ్ళు తీసుకొచ్చే అంటే ఇంటి దగ్గర అమ్ముతారు కదా, సో వాటికన్నా కూడా అక్కడ నుంచి తీసుకొచ్చే ఆకుకూరలు అయితే
అయితే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి నాకైతే. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. సో, ఇక్కడ వీడియోలో నేను వాళ్ళు తీసుకొచ్చిన ఆకుకూరలు అంటే మెంతికూర, మునక్కాయ కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇది ఒలిచేటప్పుడే ఆవిడొచ్చారు. సో, ఇది పొనగంటాకు అనేది ఆల్రెడీ నేను ఒక 5 డేసో, 6 డేస్ ముందు తీసుకున్నాను. అంటే తోటకూర, పొనగంటాకు కూర 2 తీసుకున్నాను. తోటకూర అయితే ఫ్రై చేసేసాను. కానీ పొనగంటి కూర అయితే చేయలేదనమాట. అంటే మధ్యలో సండే రావడం వల్ల అది అలాగే ఫ్రిడ్జ్‌లో ఉండిపోయింది. కానీ 5 డేస్ ఉన్నా సరే చాలా ఫ్రెష్‌గా ఉండిందండి ఆకైతే. అసలు నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఈసారి కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను నేను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదిగోండి మా వారైతే ఆఫీస్‌కెళ్తున్నారు కదా అని చెప్పి నేను ఈ వీడియో తీస్తుంటే ఆవిడ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడే అంటే అంతకుముందే నేను ఆవిడ దగ్గర మెంతికూర అలాగే మునక్కాయలైతే తీసుకున్నాను. అంటే మునక్కాయలైతే నాటువన్నమాట. సో, మనకి నాటువి దొరకడం చాలా రేర్ గదా! సో, అందుకని చెప్పి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదులే అని చెప్పి నేను మునక్కాయలైతే ఆవిడ దగ్గర తీసుకున్నాను. అలాగే మెంతికూర కూడా తీసుకున్నానండి. మెంతికూర అయితే అసలు ఎంత ఫ్రెష్‌గా ఉందోనండి అసలు. సో, ఇక్కడ చూడండి ఎంత బావుందో. చక్కగా ఒక చిన్న సైజ్ బొకేలాగా ఉంది గదా చూడ్డానికి. ఫ్రెష్‌గా అలాగే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువే ఉందండి. అదే మనం ఇక్కడ మార్కెట్‌లో తీసుకుంటే గనక ఈ ఒక్క కట్టని 4, 5 కట్టలు కట్టేసి ఇస్తారు వాళ్ళు. అది కూడా 10కి 3 అలాగా ఇస్తారు. కానీ ఇవి చూడండి పెద్ద పెద్ద కట్టలు అలాగే ఫ్రెష్‌గా ఉన్నాయి. అలాగే చూసారు కదా మునక్కాయలు కూడా నాటు మునక్కాయలు. సో, చాలా ఫ్రెష్‌గా ఉందండి. అది కూడా నేను నీట్‌గా కట్ చేసేసి కవర్‌లో అయితే పెట్టేశాను. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ పప్పులో వేయడం కానీ లేదంటే వేరే వెజిటబుల్స్‌తో కలిపి వండుకుంటే బావుంటుంది మెంతికూర. నాకు చిన్న మెంతికూరే బాగా ఇష్టం అండి. పెద్దదానికన్నా కూడా ఈ చిన్న మెంతికూరే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఆ మెంతికూరని మనం వంకాయ కాంబినేషన్‌తో చేసుకోవచ్చు. లేదంటే వంకాయ బంగాళదుంప కాంబినేషన్‌తో చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఉల్లిపాయ టమాటా వేసి వండుతారు. అంటే తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా వండుతారనమాట. చాలా బావుంటుందండి అలా చేసుకున్నా కూడాను. ఇక్కడ వచ్చేసి నేను గోరుచిక్కుడుకాయలు ఉప్పు, పసుపు వేసేసి ఉడకపెట్టేసి ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఎందుకోనండి సరిగ్గా ఉడకలేదు. చాలా సేపు ఉడకపెట్టాను. అది ఫ్రిడ్జ్‌లో ఉండడం వల్ల ఏంటో నాకైతే తెలీదు గానీ అసలు ఒక గంట సేపు ఉడికిచ్చినా సరే అది పచ్చి పచ్చిగానే అనిపించింది నాకైతే. మామూలుగా అయితే నేను ఇవి అంటే అది కాయలు కాయలుగా వేసేసి ఉప్పు, పసుపు వేసేసి ఉడకబెట్టి అప్పుడు ఏమంటారు అది ఒలుస్తాం కదా! సో, ఆ ఒలిచిన తర్వాత పీచు అనేది ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఫ్రై చేస్తే చాలా బావుంటుంది. కానీ ఈరోజు ఏంటో మామూలుగా ఒలిచి అంటే ఉడికించాననో లేకపోతే అది ఫ్రిడ్జ్‌లో ఉండి ఐస్ గడ్డ కట్టేయడం వల్ల ఏంటో తెలీదు గానీ గట్టిగా అంటే సరిగ్గా ఉడకలేదు. నాకైతే అంత నచ్చలేదనమాట ఈరోజు కర్రీ అయితే. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఫ్రై చేసేటప్పుడే తెలుస్తుంది. అదేదో కాయలు కాయలుగా కనిపిస్తుంది. ఉడికినట్టే అనిపించట్లేదు. సో, అంటే కొన్ని కొన్ని మాత్రం మెత్తగా ఉడికాయండి. కొన్నైతే అలాగే పచ్చిగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో, ఇక వంట సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ. ముందు రోజు నైటే కట్ చేసి పెట్టేసుకుంటే వంట అవన్నీ అయిపోయిన తర్వాత మనం చక్కగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇవి కటింగ్ అవన్నీ చేసేసరికి నైట్ దగ్గర దగ్గర 12:30 అలాగ అయిందండి. సో, ఒక 2 బ్లౌజులు కట్ చేసేసి పక్కన పెట్టేశాను. సో, ఈరోజైతే నేను ఈ 2 కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ గురించి చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది అనేసి. సో, నేను ముందే చెప్పినట్టుగా రౌండ్ నెక్ అది కూడా డీప్ నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేస్తున్నాను. సో, ఇది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల క్లాత్ అనేది లైనింగ్కి మనం కంపల్సరీ పిన్స్ పెట్టేసుకొని అవి మంచిగా కదలకుండా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇది పైపింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ నేను కింద వైపు స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్కి 4 వైపులా అంటే షోల్డర్స్ దగ్గర అలాగే కింద మళ్ళీ ఈ చంక దగ్గర అదంతా కూడా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. అలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే క్లాత్ అనేది కదలకుండా అలాగే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో, అలాగే దానికి తగ్గట్టు మనం కింద వైపు పైపింగ్ వేసాం కదా! సో, ఆ పైపింగ్కిను నెక్ దగ్గర వేసుకున్న పైపింగ్కి మధ్యలో గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదండి. అంటే క్లాత్ అనేది ముడత రాకూడదు. ముడత వచ్చింది అనుకోండి కింద పైపింగ్ అనేది నీట్గా కనిపించదు. సో, అందుకని చెప్పి క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని కుట్టుకున్నామంటే అది చాలా నీట్గా ఉంటుంది. నెక్కి అంటే నెక్కి వేసిన పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. అలాగే కింద వైపు పైపింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఎడాపెడా కుట్టేసాం అనుకోండి పైన ఉన్న క్లాత్ అంతా కూడా ముడుచుకుపోయినట్టుగా అయిపోతుంది. ఆ పైపింగ్ అనేది నీట్గా కనిపించదు. సో, అందుకని చెప్పి నేను పిన్స్ అయితే పెట్టేసి మంచిగా కుట్టేసి దాన్ని
తెగేసేసాను. సో, ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తే నాకైతే భలే నచ్చిద్దండి అసలు. అంటే ఏ డిజైన్ పెట్టకపోయినా పర్వాలేదు. ఇలా నీట్‌గా, సింపుల్‌గా కుట్టుకుంటే అసలు ఎంత బావుంటదో అసలు బ్లౌజ్ అనేది. సో, అంటే డిజైన్స్ వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. కానీ ఇలాగా కొంచెం నీట్‌గా, డీసెంట్‌గా ఉన్న బ్లౌజ్ పీసెస్ మాత్రం ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, దీనికి ఎలాగో మంచిగా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు కదా! గోల్డ్ కలర్‌వి. సో, దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటేనే నాకు నచ్చిద్ది. దీనికి మళ్ళీ హడావుడిగా డిజైన్‌లు అయన్నీ పెట్టామనుకోండి మరీ ఓవర్‌గా ఉంటది. డిజైన్స్ అనేవి ప్లెయిన్‌గా ఉన్న బ్లౌజెస్‌కి పెడితే బావుంటుంది. అది కూడాను కాంట్రాస్ట్ బ్లౌజులు ఉంటాయి కదా! సో, వాటికి డిజైన్ పెడితే బావుంటుంది. ఆ డిజైన్ కూడా మనం శారీ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్‌ని బ్లౌజ్ మీద పెట్టేసి డిజైన్స్ అవి పెడితే బావుంటుందనమాట. కాకపోతే ఇక్కడ నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో అది శారీలో రన్నింగ్ బ్లౌజ్ అండి. బ్లౌజు అలాగే శారీ ఈ 2 కూడా సేమ్ కలర్ ఉన్నాయి. సో, రన్నింగ్ బ్లౌజే అనమాట. అందుకని చెప్పి నేను ఎక్స్ట్రాగా డిజైన్స్ అవి పెడితే బాగోదని చెప్పాను. ఫైనల్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఉక్సులు, కాజాలు అయితే వేస్తున్నాను. సో, ఇవి వేసేటప్పుడు నేను టీవీ షో ఒకటి చూస్తున్నాను. ఫిల్మోజీ అంటారు కదా! సో, అది చూస్తున్నానండి. ఎంత ఫన్నీగా ఉందంటే అంటే అది ఎప్పుడుది ఎపిసోడో నాకైతే తెలీదు గానీ అంటే అది యూట్యూబ్ చూస్తూ ఉంటే ర్యాండమ్‌గా వచ్చిందనమాట. సో, సర్లే అని చెప్పి అది చూస్తూ నేను ఇక్కడ ఇవైతే స్టిచ్ చేస్తున్నాను. ఎంత ఫన్నీగా ఉందో ఫుల్ నవ్వుతున్నాను నేను ఒక్కదాన్ని అలా కూర్చొని. చూడండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయింది కదా! సో, లుక్ చూడండి ఎంత బావుందో. గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి బ్లౌజ్ మీద అని చెప్పన్నాను కదా! సో, ఇవే అనమాట. సో, మంచిగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. చాలా నీట్‌గా ఉందండి. ఇది బ్లౌజ్ వేసుకున్నాకైతే ఇంకా ఇంకా బావుంటుంది. సో, ఇంత డీప్ ఉన్నా సరే ఇది షోల్డర్ అయితే జారదండి. అంటే అది మనం కట్ చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా కట్ చేసుకోవాలి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాత్‌ని లాగినట్టుగా పట్టుకోకూడదు. సో, మనం క్లాత్ గట్టిగా పట్టి లాగినట్టుగా స్టిచ్ చేస్తే గనుక కంపల్సరీ షోల్డర్ అయితే జారిపోయిద్దండి. మెయిన్‌గా ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ చేస్తాం కదా! సో, అందుకని ఎప్పుడైనా సరే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్‌కి హ్యాండ్ జస్ట్ సపోర్ట్ మాత్రమే ఇవ్వాలండి. గట్టిగా పట్టి లాగకూడదు. సో, ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్‌కి డిజైన్ పెట్టుంటే బాగుండేదా లేదంటే ఇలాగ ప్లెయిన్‌గా స్టిచ్ చేయడం వల్ల నీట్‌గా ఉందా అనేది కూడా నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో, స్టిచ్చింగ్ వర్క్ అయితే అయిపోయిందండి. యాక్చువల్‌గా ఈరోజు నేను 2 బ్లౌజెస్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒకటే స్టిచ్ చేశాను. సో, అది కూడా మీకు చూపించాను కదా! సో, నెక్స్ట్ బ్లౌజ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక స్టిచ్చింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్‌కి ఇక్కడ దోసలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఇక్కడ నేను నెయ్యి వేసేసి దోసలైతే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఆయిల్ అయిపోయిందనమాట. మళ్ళీ ఆ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసే ఓపిక లేక నేను నెయ్యి ఉంటే నెయ్యి వేసేస్తున్నాను. యాక్చువల్‌గా మనము వాడే ఆయిల్ కన్నా కూడా నెయ్యి అనేది చాలా హెల్తీ అండి మనకి. కాకపోతే నెయ్యి అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువగా యూస్ చేయము. సో, నేనైతే నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వాడతానండి నెయ్యి అనేది. మా అబ్బాయికి ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు కంపల్సరీ నెయ్యి ఉండాల్సిందే. అలాగే పప్పు అవి ప్రిపేర్ చేసినప్పుడు నేను కంపల్సరీ అంటే 90% నెయ్యితోనే తాలింపు అది వేస్తాను. సో, అలాగే పాయసము అలాంటివి చేసుకున్నప్పుడు కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా! సో, మనం బయట తీసుకున్న నెయ్యి కూడా అది క్వాలిటీ అనేది ఎలా ఉందో ఏంటో మనకైతే ప్రాపర్‌గా తెలీదు. సో, ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి మంచిగా అన్నిట్లో యూజ్ చేసేస్తాను. ఇది కరివేపాకు పొడి ఉంటుంది కదా! సో, అది కూడా రైస్‌లో తినేటప్పుడు కొద్దిగా ఈ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఫ్రెండ్స్ ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా కంప్లీట్ డే రొటీన్ అనేది. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.